జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటుగా ఒక నిమిషం మట్టుకు నారాయణ స్మరణ చేద్దాము. అనండి. నమస్తే పురుషాధ్యక్ష, నమస్తే భక్తవత్సల, నమస్తే అస్తు హృషీకేశ, నారాయణ నమోస్తుతే. ధన్యోస్మి. ఇది చాలా గొప్ప స్మరణ అండి. ఆధ్యాత్మ రామాయణములో అహల్యాదేవి శాప విమోచన కాంగానే ఆమె నోటి గుండా వచ్చినటువంటి మొదటి ధ్యానము, మొదటి నమస్కార వందనము ఈ శ్లోకమమ్మ. నమస్తే పురుషాధ్యక్ష, నమస్తే భక్తవత్సల, నమస్తే అస్తు హృషీకేశ, నారాయణ నమోస్తుతే. ఎందుకండి ఇది 2 సార్లు చదివించారు అంటే ఈ శ్లోకమే శాప విమోచన శ్లోకము. అవునా? ఎప్పుడైతే భక్తి చేత, త్రికరణ శుద్ధి చేత ఈ శ్లోకాన్ని గనక మనము పఠనము చేస్తే మన ఫ్రీక్వెన్సీ, మన పౌనఃపుణ్యము కూడా శాప విమోచన గావించబడ్డ అహల్యాదేవి పౌనఃపుణ్యానికి చేరుతుంది. శాప విమోచన అంటే ఏంటమ్మా? మనలో ఉన్నటువంటి కోట్ల కోట్ల జన్మల నుంచి మనలో గూడు కట్టుకున్నటువంటి వ్యతిరేక శక్తుల యొక్క అడ్డంకుల తొలగింపే శాప విమోచన. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్నది కూడా అహల్య శాప విమోచనమే. అవునా కాదా? ఇక్కడ జరుగుతున్నది కూడా అహల్య శాప విమోచనమే. ఎందుకు? అమ్మగారి ఆధ్వర్యంలో తన సాధనా శక్తి ద్వారా, తన సద్బోధ ద్వారా మన అందరిలో ఉన్నటువంటి ఎనర్జీ బ్లాకేజెస్ అన్నీ కూడా కరిగిపోతున్నాయి కదమ్మా. అందరిలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి కదా. మరి ఇది కూడా శాప విమోచననే కాదా? అందుకే ఈ శ్లోకాన్ని మీతో చదివించడం జరిగింది. నమస్తే పురుషాధ్యక్ష, నమస్తే భక్తవత్సల, నమస్తే అస్తు హృషీకేశ, నారాయణ నమోస్తుతే. ధన్యోస్మి. చాలా గొప్ప శ్లోకం ఇది. వే టు మోక్ష అనే మోక్ష సంస్థ ద్వారా ఇంతమందికి సుజ్ఞాన బోధను చేస్తున్నటువంటి అంజనీ మాతకు నమస్సులు. అదేంటండి, అనుమాత కదా అంటే ఆవిడే అన్నారు, ఆంజనేయ స్వామిని తన కొడుకుగా భావించి ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక విశేష అతిథిగా పిలిచారు కదండి. మరి ఆమె అంజనీ మాతనే కదా. ఎందుకంటేనండి, ఏ సాధన చెయ్యండి కాక, అది ధ్యాన సాధన అయ్యుండొచ్చు, అర్చనం అయ్యుండొచ్చు, భజనము, కీర్తనము, శ్రవణము, నవవిధ భక్తి మార్గాలు ఏది చేసినా దేనికోసమో తెలుసా? అమ్మగా మారడానికే. ఎందుకు? అమ్మ విద్యనే బ్రహ్మ విద్య. అమ్మయే బ్రహ్మము, అమ్మయే బ్రహ్మము, అమ్మ విద్యయే బ్రహ్మ విద్య. ఆ అమ్మగా మారిన ఈ అమ్మకు మనందరం నమస్తులు తెలుపుతూ కార్యక్రమాన్ని ముందరికి నడిపించుకుందాం. ఒకసారి ఇట్లాగే ఒక శిష్యుడు గురువు గారిని అడిగారు. జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక శిష్యుడు గురువు గారిని అడిగారు, గురువుగారండి, మీరు చెప్పుతున్న సాధనను ప్రతినిత్యము క్రమం తప్పకుండా త్రికరణ శుద్ధిగా చేస్తున్నాను గురువుగారు, మరి నేను మోక్షానికి అర్హుడనా అని గురువు గారిని శిష్యుడు అడిగాడు. స్వామి, ఆ గురువు ధ్యాన విద్య ఇచ్చాడో, మంత్రయోగ దీక్ష ఇచ్చాడో, ఏదైనా కానివ్వండి,
గురువుగారు మీరిచ్చిన సాధన నిత్యము చేస్తున్నాను, మరి ఇప్పుడు నేను మోక్షానికి అర్హుడనా అంటే గురువు ఏం చెప్పాడంటే, సరే బిడ్డ, నువ్వు అడుగుతున్న ప్రశ్నకు సమాధానము చెబుతాను, ఒక్కసారి అక్కడ ఆకాశం దిక్కు చూడు బిడ్డ అని అడిగాడండి. శిష్యుడు చూశాడు. చూశాను గురువుగారు. ఏం కనిపించింది నాయన? ఒక పక్షి ఎగురుతుంది గురువుగారు. మంచిదే. ఒంటి రెక్కతో ఎగురుతుందా? కాదు గురువుగారు, 2 రెక్కలతో ఎగురుతుంది. అయినా గురువుగారండి, ఒంటి రెక్కతో ఎట్లా ఎగురుతుంది గురువుగారండి అంటే, మరి నువ్వు కూడా ఒంటి రెక్క పట్టుకొని మోక్షం అనే ఆకాశంలో ఎగురుతా అంటే ఎట్లా కొడుకా అని అడిగాడు. అంటే స్వామి 2 రెక్కలంటే ఏమి అంటే, నువ్వు సాధన మాత్రమే చేస్తున్నావు, అది ఒంటి రెక్క, అది ఒక్క రెక్క. రెండవది గుణమార్పిడి, ఇది 2వ రెక్క. సాధనతో పాటు గుణమార్పిడి, అభ్యాసంతో పాటు వైరాగ్యము, తపస్సుతో పాటు తత్వ విచారము, ఈ 2 రెక్కలు ఉంటేనే నువ్వు కూడా మోక్షం అనే ఆకాశంలో ఎగురుతావు కొడుక అని చెప్పాడండి. మరి మనమందరము కూడా గుణమార్పిడి, తత్వ విచారము, వైరాగ్యము అనే 2వ రెక్కను కూడా జోడీ చేసుకుంటేనే వేటు మోక్ష ద్వారా మోక్షాకాశంలో ఎగరగలము. గుణమార్పిడి జరగాలండి. ఇంతకుముందు అమ్మతో అక్కడ మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి ఉపాసనలో ఎట్లా చేశారండి, అమ్మవారి ప్రేమ సిద్ధిని ఎట్లా పొందారు అని చెప్పమన్నారండి. అమ్మ ఏం లేదమ్మా, గుణమార్పిడియే ప్రధానము సాధనతో. అందరము చూడండి, సాధనలో మొదటి బెంచ్లో ఉంటున్నాము, తప్పేమీ లేదు. గుణమార్పిడిలో చివరి బెంచ్లో ఉంటే ఎట్లా? సంకల్ప మాత్రము చేత, సంకల్ప నిష్ట చేత గుణమార్పిడి చేసుకోవాలండి. అప్పుడే సాధన పండుతుంది. మీరు ఏ సాధన చెయ్యండి కాక, సాధనతో పాటు గుణమార్పిడి, అభ్యాసంతో పాటు వైరాగ్యము. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ అమ్మ మనందరికీ అమ్మగా మారింది కూడా గుణమార్పిడితోనేనండి. ఎందుకో తెలుసా? అమ్మకు 3 ఆదర్శ సహజ లక్షణాలు ఉంటాయండి అమ్మకు. మొదటిది ఏంటో తెలుసా? నిస్వార్థ ప్రేమ. మొదటిదేంటి? నిస్వార్థమైనటువంటి ప్రేమ. రెండవది పరిపూర్ణ స్వచ్ఛత. మూడవది విశ్వబాధ్యత. మొదటిది నిస్వార్థ ప్రేమ, రెండవది స్వచ్ఛత, మూడవది బాధ్యత. ఈ 3 ఆదర్శ లక్షణాలు ఉన్నటువంటి అందరూ అమ్మలే అవుతారండి, అందరూ బ్రహ్మమే అవుతారు. అందుకే ఇంత సాధన, అమ్మ యొక్క ఇంత సద్బోధ. చూడండి, ఒక తల్లి 2 కొడుకులు 2 కూతురులు అనుకుందాము. ఒకరు నల్లగా ఒకరు తెల్లగా ఉంటే, నల్లగా ఉన్నాడు కదా అని చెప్పి ఒక గోరు ముద్ద తక్కువ పెట్టి, తెల్లగా ఉన్నాడు కదా అని చెప్పి 2 గోరు ముద్దలు ఎక్కువ పెడుతుందా? పెట్టదు కదా. ఎందుకంటే ఆమె బయట ఉన్నటువంటి రూప గుణ విశిష్టత చేత తన ప్రేమను పంచదు. తను ప్రేమను పంచగలదు కాబట్టి ప్రేమను పంచుతుంది. ఇది నిస్వార్థ ప్రేమ, ప్రతి తల్లికి ఉంటుందండి. రెండవది స్వచ్ఛత. బిడ్డడు ఎట్లా ఉన్నా అమ్మ అమ్మనే, అమ్మ ప్రేమ అమ్మ ప్రేమనే. ఈ స్వచ్ఛతను కూడా మనము, ఈ స్వచ్ఛతా గుణాన్ని కూడా మనం ఉపాసన చెయ్యాలి. నిస్వార్థ ప్రేమను కూడా ఉపాసన చెయ్యాలి. మూడవది బాధ్యత. నాకెందుకులే అనుకునే వాళ్ళే ఎక్కువ నేటి ప్రపంచంలో, అవునా? మరి ఈ అంజనీ మాత కూడా, ఈ అను మాత కూడా నాకెందుకులే అనుకుంటే ఇంతమంది కష్టాలు తీరునా? ఇంతమందికి జ్ఞానము పంచబడునా? కాదు కదా. హనుమత్ స్వామి నాకు పంచిన సుబోధను, సజ్ఞానాన్ని అందరికీ పంచాలి అనేటువంటి బాధ్యత చేపట్టింది కాబట్టి ఈమె అమ్మనే, అంజనీ మాతనే. అమ్మకు ఉండే ప్రధాన లక్షణాలు ఈ 3 అమ్మ. ఈ 3 లక్షణాలను ఉపాసించగలగాలి. చిత్రమమ్మ, నా జీవిత అనుభవంలో చెప్తాను. అంటే అమ్మ అమ్మనే, ఎంతైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి, అమ్మ స్థానం అమ్మ స్థానమే. నా భార్యనండి, మా పెద్ద అబ్బాయితో బాలెంత డెలివరీ అయింది, పిల్లడు పుట్టినాడు, బాలెంత పక్కలో పడుకోబెట్టుకుంది. నేను కింద, ఆమె పక్కలో వాడు. మా ఇద్దరికి సమాన దూరంలో శిశువు ఉన్నాడు. కెర్రమని ఏడ్చాడండి.
మధ్యరాత్రి ఏడంగానే నేను అంటిని కదా, వాడికి ఆకలి అవుతున్నదేమో, కాస్త పొట్టకిస్తే పంటాడేమో అంటే, కాదు కాదు వాడికి ఆకలి కావట్లేదు, వాడు పక్క తడుపుకున్నాడు అన్నది. అరే రే ఇదెట్లా? చూస్తుని ఆకలి కాలేదండి, నిజంగానే పక్క తడుపుకున్నాడు. అయిపోయింది. రెండవ రోజు మళ్ళా ఏడ్చాడు. అమ్మడు వాడు పక్క తడుపుకున్నాడేమో చూడు అంటే, కాదు కాదు వాడికి ఆకలి అవుతుంది అన్నది. చూస్తే పక్క తడిచింది లేదు, స్తన్యం అందించగానే పడుకున్నాడు. అరే ఇదేదో బాగుంది కదా. మూడవ రోజు ఏడ్చాడండి. ఇక అనుకున్నా, చలో నాకు అమ్మ విద్య తెలిసిపాయే, చూడమ్మడు అయితేనా ఆకలి కావాలి లేదా పక్క తడుపుకోవాలంటే, కాదు కాదు వాడికి చీమ గుట్టింది అందుకు ఏడుస్తున్నాడని చెప్తే, నిజంగా వాడి కౌపీనం అంటే లంగోటి చూస్తే చీమ ఉందండి. వామ్మరో ఇది కదా అమ్మ విద్య. నా భార్యతో అడిగి తిని, ఏ క్షణాన నువ్వు తల్లివైతివో అదే క్షణాన నేను కూడా తండ్రిని అయితిని కదా, మరి నీకు తెలిసే ఎట్లా, నాకు తెలియకపోయే ఎట్లా అంటే, ఏమోనండి నాకు తెలియదు, వాడు ఏడుస్తూ ఉంటే నా ఎద పొంగిందా అది ఆకలి ఏడుపు, వాడు ఏడుస్తూ ఉంటే నా దేహం కంపించిందా అది ఆపద ఏడుపు, వాడు ఏడుస్తూ ఉంటే నాకు అసౌకర్యమైందా అది కులాసాలేని ఏడుపు. అట్లా తెలిసిపోతుందండి. అదే బ్రహ్మ విద్య అండి, అదే అమ్మ విద్య, అదే అసలు విద్య, అదే ధ్యాన విద్య యొక్క పరాకాష్ట. అందరూ పరంజ్యోతిగా, అందరూ అమ్మగా మారడమే లక్షణము. అదే ప్రతి సాధనకు అసలైన గమ్యము. ఈ అమ్మ మనందరికీ అమ్మ విద్యను పంచుతుంది కదా, మరి మనందరం కూడా అమ్మలుగా మారితేనే ఈ అమ్మకు మనం ఇచ్చే మర్యాద. మారుదామా అమ్మలుగా? మారగలమా? తప్పకుండా మారగలము. అమ్మ దగ్గరున్న వాళ్ళందరూ అమ్మలే అవుతారండి. సంతోషము. మీతో మాట్లాడుతుంటే మైకు పగిలిపోతుందా అన్నంత గొంతు చించుకోబడుతుంది. ఎందుకంటే అమ్మను పిలిచేటప్పుడు అమ్మా అమ్మ అని మెల్లగా పిలుస్తామా? కాదు కదా, అమ్మా అని పిలుస్తాము. ఆర్తి తీరా, తనివి తీరా, గుండె నిబ్బరంగా. అది అమ్మలో ఉన్న ఆనందము. అమ్మ అన్న పిలుపు మనలో ఉన్న శక్తులను పైకి తీస్తుందండి. అమ్మ చెప్తున్నారు శరణాగతి గురించి. శరణాగతి, శరణాగతి. ఎక్కడ శరణాగతి ఉంటుందో అక్కడే పరంజ్యోతి, అక్కడే పరమాత్ముడు, అక్కడే పరంధాముడు కొలువై ఉంటాడు. మనము శ్రీరామరక్షా స్తోత్రము చదివేటప్పుడు మాతారామో మత్పితారామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళు న అన్యం జానేనైవ జానేన జానే. అంతా నువ్వే, నువ్వు తప్ప వేరేది తెలియదు అని భక్తుడిగా అంటిమి. గుడి దిగేటప్పుడు నా బిడ్డకు పెళ్ళవుతుందో, నా కొడుకుకు ఉద్యోగం దొరుకుతుందో దొరకదో అని మళ్ళా విచారము చేయబడితిమి. శరణాగతి ఎట్లవుతుంది? ఇది కాదు కాదు, అంతా నువ్వే, నువ్వు తప్ప వేరేది తెలియదు అని చెప్తూ మళ్ళీ భయపడితే శరణాగతి కాదు. నా అన్యపంథ అయనాయ విద్యతే, మన మంత్రపుష్పంలో చెబుతాము, నువ్వు తప్ప వేరే దారి తెలియదు అంటున్నాము, మళ్ళీ భయపడుతున్నాము. ఇది శరణాగతి కాదు. శరణాగతి అంటే మహాభారత ఘట్టంలో అందరికీ తెలిసిందే, ద్రౌపది వస్త్రాపహరణ తెలుసు కదండి అందరికీ. ఇక్కడ చూడండి, చాలా గొప్ప ఆవిష్కరణ శరణాగతి యొక్క సుజ్ఞానము. కౌరవ సేన ద్రౌపది వస్త్రాపహరణ చేయడానికి ద్రౌపదీదేవి ఉన్నటువంటి కుటీరానికి వచ్చిరి. ఆమెను తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆమె ఏకవస్త్ర, ఆ యొక్క స్త్రీ ఏకవస్త్ర. సరే తీసుకెళ్తున్నారు. కొంగు పాపం, ఒక స్త్రీకి ప్రాణం కన్నా మానం మిన్న కదా. కొంగు గట్టిగా పట్టుకున్నది. కృష్ణ కృష్ణ కృష్ణ, అన్నా 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 అని ఎంత ఏడ్చిందో పాపం. కృష్ణుడు రాలే. వీధుల గుండా తీసుకెళ్తున్నారు. అన్నా 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 అని ఎంత ఏడ్చిందో. కృష్ణుడు రాలేదు. కురు సభలో, నిండు సభలోకి తీసుకెళ్లారు ఒక స్త్రీని. ఎవరు? మరదలు, కూతురు లాంటిది ఆమె. తీసుకెళ్ళిరి. అన్నా అన్నా అన్నా, కృష్ణ 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 ఎంత ఏడ్చిందో పాపం. కృష్ణుడు రాలేదు. దుశ్శాసన సేన, దుశ్శాసన వర్గము ఆమె కొంగు లాగుతున్నారు. ఏడుస్తూ అన్న గట్టిగా పట్టుకుంటూ అన్నా 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 అని ఎంత ఏడ్చిందో పాపం. కృష్ణుడు రాలేదు. చివరికి ఏమైంది? ఏడ్చి 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 పిలిచి 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 అలసిపోయి ఇక ఏమైతే అది అయ్యింది, ఇక నాతో కాదు అని చెప్పి ఒక్కసారి చేతులు ఎత్తి అన్నా అని పిలిచింది గట్టిగా. వెంటనే వచ్చాడండి కృష్ణుడు. మనకు తెలిసిందే, చింగు వెంట చింగు, చీర వెంట చీర ఇచ్చాడు. చెల్లెలి మానం కాపాడుకున్నాడు. కుటీరానికి వెళ్ళారు. ద్రౌపదీదేవి అడుగుతుంది, అన్నా ఎన్ని లక్షల సార్లు పిలుస్తున్నయ్యా,
ఎన్ని వేల సార్లు పిలుస్తున్నయ్యా రాకపోయితివన్నా, చివరికి గక్కడ వస్తేవి. ఆ వచ్చేదేదో మొదలే వస్తే నీ చెల్లెలు. అందున ఒక స్త్రీకి కష్టం వస్తే ప్రపంచంలో ఎవరు గుర్తుకు రారన్నా, కన్న తల్లి, పుట్టిల్లు, అన్నదమ్ములు గుర్తుకొస్తారన్నా. నా చింగు పట్టి లాగుతుంటే నా భర్తను పిలువలే అన్నా అని నిన్ను పిలిస్తిని, మరి వచ్చేదేదో అప్పుడు రావచ్చు కదా అన్నా అంటే, వేల సార్లు పిలిచావా ద్రౌపది? ఎక్కడమ్మా, ఒక్కసారి పిలిచావు, పిలుపు విన్నాను, వచ్చాను, నా చెల్లెలైన నిన్ను కాపాడుకున్నానని కృష్ణుడు. ఏమన్నా లక్షల సార్లు పిలిస్తే వినబడలేదా? ఒక్కసారే పిలిస్తినంటివా? అమ్మా నువ్వు ఒక్కసారే పిలిచావమ్మా. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, ద్రౌపది నా చెల్లి, చెప్తా విను. నువ్వు వేల సార్లు పిలిచావు, నీ కుటీరం నుంచి బయటకు తీసుకెళ్ళంగా అన్నా అంటివి, కృష్ణ అంటివి. వద్దామని అడుగు ముందరకు వేశాను తల్లి, వద్దు అని నువ్వే అంటివి, అడుగు వెనకకు వేసుకున్నా. వీధుల గుండా తీసుకుపోయేటప్పుడు అన్నా అని పిలిస్తేవి, వద్దాం అనుకున్నా, వద్దు అన్నవు, వెనుకకు వెళ్ళిపోయినా. కురుసభలోకి తీసుకుపోయారు, అన్నా అని పిలిస్తేవి, వద్దాం అనుకున్నా, వద్దు అన్నావు, వెనుకకు వెళ్ళిపోయాను. చివరికి ఒక్కసారి మాత్రం అన్నా అని పిలిస్తేవి, వద్దు అనలేదు, వచ్చాను తల్లి అన్నాడు. ద్రౌపది అంటది, వద్దని ఎందుకంటానన్నా, మానవు కాపాడుమనే కదా, రమ్మనే కదా పిలిచేది, వద్దు అని నేను అనలేదే అంటే కృష్ణుడు చెప్తాడు, వద్దు అని నీ మనస్సు అన్నది. ఎట్లన్నదో తెలుసా? కుటీరం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అన్నా అని పిలిస్తేవి, వస్తాడో రాడో అనుకుంటేవి, అది వద్దన్నట్టే లెక్క. అన్నా అని పిలిచినావు, వస్తాడో రాడో అని సంశయపడ్డావు కదా, అది వద్దన్నట్టే లెక్క. అన్నా అని పిలిస్తేవి రెండో మారు, ఇన్నిసార్లు పిలిచినా రాకపాయే, వస్తాడో రాడో అనుకుంటేవి, వద్దన్నట్టే లెక్క. అన్నా అని పిలిస్తేవి. వేల మంది మహర్షులు వేల సంవత్సరాల నుంచి ఉపాసన చేస్తున్నా వాళ్ళకే దొరికిన దర్శన భాగ్యము నాకు దొరుకుతుందా అని సంశయపడితివి, వద్దన్నట్టే లెక్క. మరి చివరిసారి అన్నా అని పిలిచినప్పుడు ఇవన్నీ డౌట్లు ఉండేనా, సంశయాలు ఉండేనా? లేదు. పిలిచినావు, వచ్చానమ్మా. ఎక్కడ సంశయమో అది శరణాగతి కాదు. సంశయం ఎక్కడ ఉంటుందో అది శరణాగతి కాదు. సంశయము లేని భక్తియే నిజ భక్తి. ఆ భక్తితోని కనుక మనం పిలవగలిగితే తప్పకుండా పరమాత్మ దిగి వస్తాడు. సంశయము లేని సంశయ రాహిత్య భక్తితో హనుమంతుని పిలిచింది కాబట్టి అమ్మ హనుమంతుడు వచ్చి ఆమె గుండెల్లో నిలిచాడు. అవునా కాదా? అందుకే మనం అందరము పూజలు చేస్తున్నామమ్మా, మనం అందరము ధ్యానము చేస్తున్నాము, తప్పేమీ లేదు. కానీ ధ్యానము చేస్తూ ధ్యానం నుంచి బయటకు రాగానే మళ్ళీ డౌట్లు, అవుతుందో కాదో, వస్తుందో రాదో, చేస్తేనే లేదో, ఈ సందేహాలుంటే సంశయం కాదు, అది శరణాగతి భక్తి కాదు. అందుకే అమ్మ దగ్గరికి వచ్చామా, అంజనీ మాత దగ్గరికి వచ్చామా, అను మాత దగ్గరికి వచ్చామా, ఇక కష్టాలు లేవు అనుకోండి, సంశయాలు పెట్టుకోకండి, అందరూ శాప విమోచన గావించబడతారు. ఇది ముమ్మాటికి సత్యం. అమ్మ చెప్పే శరణాగతి దాని గురించే. ఎందుకో తెలుసా అండి, ఎక్కడ లాజిక్ ఉంటుందో, ఎక్కడ డౌట్ ఉంటుందో అక్కడ మనస్సు యొక్క రాజ్యము. ఎక్కడ మనస్సు రాజ్యమో సత్వరజస్తమో గుణాల రాజ్యము. అక్కడ ఈ గుణాతీతమైన పరమాత్మ ఉండడు. గుణాలు ఊడితే, మనస్సు రాలితే పరమాత్మ మొలకెత్తుతాడండి. అక్కడ పరమాత్మ దర్శనం అవుతుంది. అది శరణాగతి భక్తి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా సంపూర్ణ శరణాగతి భావన చేత నిస్వార్థ ప్రేమ, పరిపూర్ణ స్వచ్ఛత, విశ్వ బాధ్యత అనే 3 గుణాలను ఉపాసించి మనము కూడా అమ్మలుగా మారుదామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందండి, మనం కోట్ల జన్మలు దాటే కదా ఇక్కడికి వచ్చాము. ఈ జన్మలకు కారణం ఏంటి? 3 అండి. కాదు, లేదు, వద్దు. ఈ 3 భావనలే కొత్త దాన్ని గురించి వెతుకుతాయి. ఇది కాదు అంటే ఇంకేదో కావాలన్నట్టే కదా. ఇది వద్దు, లేదు అంటే వెతుకులాట. ఈ వెతుకులాటలోనే జన్మలను వెతుక్కుంటున్నాము. జన్మల్లో పండిపోకుండా రాలిపోయి మళ్ళీ కొత్త జన్మకు దేహి అంటూ మనం పరమాత్ముడి దగ్గర జోలి పట్టుకుంటున్నామండి. ఒక్కటి గుర్తుంచుకోండి, జన్మలు వద్దు అంటే నిస్వార్థ ప్రేమయే ముద్దు. ఎందుకు? ద్వేషము విడగొడుతుంది, ప్రేమ ఒక్కటి చేస్తుంది. ఆ యొక్క నిస్వార్థ ప్రేమను కనుక మనం ఉపాసిస్తే పరమాత్మ సంయోగము జరిగిపోతుంది. అదే అసలు యోగము. అందుకే గుర్తుంచుకోండి,
ద్వేషము వద్దు, ద్వేషము అసలే వద్దు, ద్వేషముతో వేర్పాటు, ద్వేషముతోనే విభజన, ప్రేమతో ఐక్యత. ఒకటి చెప్పాలమ్మా, మనకు వేరే మార్గమే లేదంటే ఎన్నిసార్లు ద్వేషిస్తే అన్ని జన్మలు ఎత్తాల్సిందే, ప్రేమ తప్ప వేరే మార్గము లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేనున్నానండి, నా ఈ జన్మలో ఒక వ్యక్తి నా జన్మలో ఉన్నాడు అంటే రెండు కారణాలు. ఏంటో తెలుసా? అయితేనా అతన్ని నేను గత జన్మలో ద్వేషించి ఉన్నానేమో, నా వెంట పడ్డాడు. లేదా ప్రేమను ఇంకా పంచాల్సి ఉండిందేమో, అయినా నా వెంట పడ్డాడు. మార్గమేమి? ప్రేమించడమే మార్గము. అప్పుడు ద్వేషించాము కాబట్టి ఇప్పుడు జన్మలో రాలిపడ్డాడు కదా, ఇప్పుడు ప్రేమిస్తే అయిపోయే, నీలో కలిసిపోతాడు, ఇక నీ జన్మలలో ఉండడు. ప్రేమించినా పరిపూర్ణంగా ప్రేమించలేదేమో, అయినా వెంట పడతాడండి, అయినా ప్రేమించాలి. ద్వేషించిన వాళ్ళను ప్రేమించాలి, ప్రేమించిన వాళ్ళను ప్రేమించాలి. ప్రేమించడం తప్ప వేరే విద్య లేదు, ప్రేమించడం తప్ప వేరే మార్గము లేదు మోక్షానికి. అంతటి నిస్వార్థ ప్రేమను ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాము అమ్మ యొక్క సెషన్స్లో. ఎందుకంటేనండి, ఒక్కటి గుర్తుంచుకోండి, జగత్తు ఒకటే ఉన్నదా? కాదు. ఎన్ని మనస్సులు ఉన్నాయో అన్ని జగత్తులు ఉన్నాయి, ఎన్ని నేనులు ఉన్నాయో అన్ని జగత్తులు ఉన్నాయి. ఎందుకో తెలుసా అండి? ఉదాహరణకి ఒక తమ్ముడు వచ్చాడు, అతడి ముందర 10 భాషల వార్తాపత్రికలు పరిచానండి, 10 భాషల న్యూస్ పేపర్లు. బాబు నాకు తెలుగు న్యూస్ పేపర్ ఇవ్వు అంటే తక్కువని తెలుగు న్యూస్ పేపర్ తీసిచ్చాడు. బాబు నాకు మలయాళం పేపర్ ఇవ్వు అంటే ఇవ్వలేడు, అతడికి మలయాళం రాదు. ఎందుకో తెలుసా? లోపల తెలుగు జ్ఞానము ఉన్నది కనుక బయట తెలుగును గుర్తించాడండి. లోపల తెలుగు ఉన్నది కాబట్టి బయట తెలుగు గుర్తించబడ్డది, లోపల లేనిది బయట గుర్తించబడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇంతమందిని నేను చూస్తున్నానంటే ఇంతమంది నాలో నేను ధరించాను కాబట్టి, ఇంతమంది నా జన్మలలో కర్మలలో ఉన్నారు కాబట్టి ఇంతమంది నాకు బయట కనబడుతున్నారు. ఇంతమందిని ప్రేమతో కరిగించుకోవడమే నా ఏకైక జన్మ బాధ్యత. సుజ్ఞానాన్ని మీకు పంచగలిగిన రోజు నేను ప్రేమను పంచినట్టే లెక్క. ప్రేమను పంచితే మీరు నాలో ఉండరు, నాలో లేని మీరు నాకు బయట కనిపించరు. నాలో ఏమీ లేకుంటే నాకు బయట ఏమీ లేదు, ఎక్కడా ఏమీ లేకుంటే అసలు నేనే లేను. అదే మోక్షము, అదే మోక్షము. లోన దాచుకున్న కర్మల గడ్డలను కరిగించుకోవడానికి చేసే ప్రయత్నమే మోక్షము. వాస్తవానికి మోక్షానికి ప్రయత్నం అవసరం లేదు, మోక్షం స్వతః సిద్ధమే. కానీ ఆ యొక్క స్వతః సిద్ధ స్థితికి చేరుకోవడానికే ఈ సుజ్ఞాన బోధ. కాబట్టి అండి, తప్పకుండా అందరూ శరణాగతి భక్తి చేత 3 గుణాలను, 3 మాతృత్వపు సహజ లక్షణాలను ఉపాసన చేయగలిగితే మనము కూడా అమ్మగా మారుతామండి, మనము కూడా బ్రహ్మగా మారుతాము. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంతటి చక్కటి కార్యక్రమానికి నాకు ఆహ్వానం దొరికినందుకు నేను ధన్యజీవిని. 4 మాటలు మాట్లాడగలిగే అవకాశము అమ్మ ఇచ్చినందుకు అమ్మకు నేను మనసారా ఆమె పాదపద్మములకు నమస్తులు తెలుపుతున్నా. నమస్తే నమస్తే పురుషాధ్యక్ష, నమస్తే భక్తవత్సల, నమస్తే అస్తు ఋషికేశ, నారాయణ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. అందరిలో ఉన్నటువంటి ఆత్మస్థితి అనే గురుపీఠానికి నమస్తులు తెలుపుతూ తత్కాలికంగా నా వ్యాఖ్యానాన్ని ముగిస్తున్నాను.